మురిపాలుడు కమనీయ తన కంచు కంఠంతో రస హృదయాలను రంజింపజేయడమే కాకుండా ధ్వని అనుకరణలో ఉమ్మడి జిల్లా వేణుమాధవ్ అనడంలో అతిశయోక్తి లేదు. చర్మ వాయిద్యాల మర్మమెరిగిన వాడు మన శ్రీనాథుడు. సంగీత సాహిత్య సుధావాహిని సంస్థ వ్యవస్థాపకులు, సాహితీ సంరక్షణ సమితి అందును మేరు నగధీర, స్నేహశీలి, కావ్యమాలి, సరళమైన కవితల విరిసరి, ఉప్పొంగే రచనల ఉత్తుంగ తరంగధారి, సంగీత సాహిత్య సమసిరి, బాబా అనుగ్రహ తొలిసిరి మన శ్రీనాథ్ గౌడ్ దాసరి. వీరి కలము నుండి జాలువారిన మరో ఆధ్యాత్మిక రసరాగిని శ్రీ షిరిడీ సాయి గీతామృత తరంగిణి. ముంగిట వెరసిన ముత్యాల్లాంటి 37 గేయాల ముక్తి ప్రదాయిని ఈ నవతరంగిణి. ఇందులో 37 పాటలున్నాయి. కఠిన పదాల జోలికి పోకుండా సులభ పదాలే తన ఎదనిండా. ముక్త మనోహరమైన బాబావారి ముఖ చిత్రం మొదలుకొని ఇందులో పొందుపరిచిన గేయ విందును రుచి చూసిన చాలు మన జన్మ ధన్యం. ప్రతి పాటలోనూ బాబా దర్శనం కలగడం మన పుణ్యం. అక్షర సేద్యంలో ఆరితేరిన ఆదర్శ కవన రైతులు పూజ్యులు డాక్టర్ కె రవికాంతరావు డిఓ గారు, శ్రీ రాజశంగౌడ్ విద్యా విషయక నోడల్ అధికారి గారు, సాహితీ సంరక్షణ సమితి సామ్రాట్ ఎంవి పట్వర్ధన్ గారు, సాహిత్య ఆచార్య శ్రీ నాగినేని లీలాప్రసాద్ గారు, తెలుగు లెంక మలేశ్రీ గారు, వీరు తమ ముందు మాటల పంచామృతాన్ని అందించి ఈ పుత్తము శోభను ద్విగుణీకృతం చేసినారు. భక్తిభావ తన్మయత్వంలో క్రమసంఖ్యా శిల్పి 10 మరిచిపోయి నేరుగా 20కి దూకినాడు. ఈ హస్తభూషణంలో చోటు దక్కిన 37 గేయ కుసుమాలు, నిఖార్సైన నీలాలు, రంజింపజేసే రవ్వలు. ఈ గేయాలన్నీ తెలుగు ప్రపంచ మహాసభల్లో నమోదుకు అత్యంత అర్హత గలవే. అవకాశం ఈ లఘు గ్రంథంలోని గేయాలు యావత్తు ఆనిముత్యాలే, ఒకదానితో ఒకటి పోటీ పడే శ్రీనాథుని తత్వాలే. కాగా నేను 37కి అన్నీ చదివాను, కొన్ని మాత్రమే ఉటంకిస్తాను. ఎలాంటి మధురిమ లేని నా గొంతును ఈ గాయాల సమీక్షకు ఎంపిక చేసుకోవడం కవిగారు సంధించిన $1000 ప్రశ్న. ఇందులో శ్రీనాథ్ గౌడ్ గారు తమ స్వీయ బాణిలో అల్లిన గేయ దీపికలు 16 గలవు. వాటిని నేను అన్నింటినీ ముట్టుకోను, ఎందుకంటే దేవర రానివాడు అగ్నిగుండం దూకినట్టు అవుతుంది. వాటి స్వరాలు నాకు తెలియవు కనుక.